మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి. చాలా మంది పేషెంట్స్ కి డౌట్ ఉంటుంది. పెళ్ళయ్యాక న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం మేడం ఇంట్లో 1 ఇయర్ అయినా కూడా రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంట్లో ఇంకొద్ది రోజులు ట్రై చేయొచ్చా? ఇలా ట్రై చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? లేదంటే డాక్టర్ని సంప్రదించాలా? అని డౌట్స్ అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఒకసారి స్కాన్ చేయించుకొని మీ గర్భసంచి ఎలా ఉంది? గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? పాలిప్స్ ఉన్నాయా? ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా? ఓవేరియన్ ఎగ్ బ్యాగ్ లో ఎగ్ రిజర్వ్ బాగుందా? సీమన్ అనాలిసిస్ లో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ అంతా బాగుందా లేదా టెస్ట్ చేసుకోండి. సో ఇలా బేసిక్ టెస్ట్లన్నీ నార్మల్ గా ఉంటే మీకు మీ ఫర్టిలిటీ డాక్టర్ ఎగ్ ఓవ్యులేట్ అయ్యేదానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఎగ్జాక్ట్ టైమింగ్ స్కానింగ్ లో చూసి ఎగ్జాక్ట్ గా ఏ టైంలో కలిసి ఉండాలి అన్నది టైం చెప్తారు. సో ఇలా ఒక 3-4 months న్యాచురల్ గా ట్రై చేసిన తర్వాత కూడా రాలేదు అని అంటే నెక్స్ట్ ఐయుఐ ట్రీట్మెంట్స్ అండి. ఐయుఐ ట్రీట్మెంట్స్ అంటే దిస్ ఆల్సో సిమిలర్ టు ద మీ ఫాలిక్యులర్ స్టడీస్ లో మీకు ఇచ్చే మెడికేషన్స్ లాగానే ఇచ్చి ఏ టైంలో రిలీజ్ అవుతుంది అన్నది స్కాన్ లో చూసి చెప్తారు. ఆ టైంలో మీరు కలిసి ఉంటారు. ఆ టైంలో మీ హస్బెండ్ శాంపిల్ కొంత వాష్ చేసి గర్భసంచి లోపల వేస్తాము. సో దిస్ ఇస్ ఐయుఐ. యూజువల్ గా అంతా బాగుంది, రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లం లేదు అంటే చాలా మంది న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారండి. చిన్న చిన్న మెడికేషన్స్ తోటి. అట్లా కూడా కావట్లేదు అంటే ఐయుఐ ట్రీట్మెంట్స్ లో మాక్సిమం కన్సీవ్ అవుతారు. సో అలా కూడా అవ్వట్లేదు అని అంటే ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, లోపల ఏం ప్రాబ్లం ఉందో అది మనం సరిగ్గా కనుక్కోలేకపోతున్నాం. అంటే అసలు ఎగ్ ఉందా, క్వాలిటీలో ఉందా, రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా, ట్యూబ్స్ లోకి వస్తుందా, ట్యూబ్ లోకి వచ్చిన ఎగ్ తోటి మీ స్పర్మ్ కలిస్తే అసలు బేబీ తయారీ అవుతుందా లేదా, బేబీ తయారీ కాక మీకు ప్రెగ్నెన్సీ వస్తలేదా, మీ గర్భసంచి పట్టుకుంటలేదా. సో ఇవన్నీ ఫీమేల్ బాడీ లోపల జరిగే విషయాలు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా బయటికి తీసి చూస్తేనే తెలుస్తుంది. సో ఇది మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో చేస్తాము. కానీ ప్రతి ఒక్కరికి అది జరుగుతుందా లేదా ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సింది ఉంటది. ఒక 1 year న్యాచురల్ గా ట్రై చేసినా రాలేదు అంటే అన్ని బాగున్నాయా లేదా టెస్ట్ చేసుకొని అన్ని బాగుంటే ఒక 3-4 months న్యాచురల్ గా ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఏ టైంలో ఎగ్జాక్ట్ గా కలిసి ఉండాలి అన్నది తెలుసుకొని ఆ టైంలో కలిసి ఉండి అప్పుడు కూడా రాలేదు అంటే ఒక 3 cycles ఐయుఐ ప్లాన్ చేసుకున్నాక కూడా రావట్లేదు అంటే ఇటువంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ దీంట్లో మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ ఆర్ ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us. We will definitely help you. Thank you.